సెవెంత్ లెసన్ అయితే డిస్కస్ చేద్దాం. సో సెవెంత్ లెసన్ వచ్చేసి పీటీ ఉషా ద గోల్డెన్ గర్ల్. పీటీ ఉషా ద గోల్డెన్ గర్ల్ గురించి అయితే చూద్దాం. పీటీ ఉషా ఇండియా. దిస్ వాజ్ ద అడ్రస్ ఆన్ ఎ లెటర్ ఫ్రమ్ ద మిడిల్ ఈస్ట్. ద లెటర్ వాజ్ డెలివర్డ్ బై ద పోస్టల్ డిపార్ట్మెంట్ విత్ నో డిలే వాట్స్ ఓవర్. సో ఇక్కడ పీటీ ఉషా ఇండియా అని ఉందంట అడ్రస్ పైన. లెటర్ ఫ్రమ్ ఏ మిడిల్ ఈస్ట్. సో పీటీ ఉషా ఇండియా. నార్మల్గా మనం ఎవరికైనా లెటర్ రాసినాం అనుకోండి, సో ఏమని ఉంటుంది, మన అడ్రస్, సన్ ఆఫ్ సన్, సో అలాగే డోర్ నెంబర్, విలేజ్, మండలం అలా ఏదో ఒకటి ఉంటుంది కదా. సో పిన్ కోడ్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ పీటీ ఉషా ఇండియా అని ఉండగానే సో డైరెక్ట్గా పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి లెటర్ ఇచ్చేసిందట, ఎలాంటి ఆలస్యం చేయకుండా. సో ఎందుకు? దిస్ వాజ్ ద స్టాటస్ ఆఫ్ పిల్లవులకండి తెక్కపరంబిల్ ఉషా, హూ వాజ్ బోర్న్ యాజ్ ద సెకండ్ డాటర్ ఆఫ్ పైతాల్ అండ్ లక్ష్మీ అమ్మ ఆన్ 20th May 1964 ఇన్ ద విలేజ్ ఆఫ్ పయోలి, కోజికోడ్ డిస్టిక్, కేరళ. సో అది ఆ అమ్మాయికి ఉన్న స్టాటస్. సో ఎవరు? ఉషా, పీటీ ఉషా. మనం ఎవరి గురించి అయితే చెప్పుకుంటున్నామో ఆమె. సో ఆమె యొక్క పూర్తి పేరు పిల్లవులకండి తెక్కపెరంబల్ ఉషా. సో ఈమె పైతాల్ అలాగే లక్ష్మీ అమ్మ అనేవారికి రెండవ సంతానంగా పుట్టారు. ఎప్పుడంటే May 20, 1964లో. ఎక్కడ అంటే పయోలి, కోజికోడ్ డిస్టిక్, కేరళ. సో కేరళలోని కోజికోడ్ డిస్టిక్లోని పయోలి దగ్గర. It was November 1973 when a dedicated physical education teacher called Balakrishnan discovered Usha while conversing with a parent. సో ఈ బాలకృష్ణన్ అనే అతను ఒక ఫిజికల్ పీఈటీ అనమాట, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. ఇతను November 1973లో ఒక పేరెంట్తో మాట్లాడుతూ ఈ బాలకృష్ణన్ అనే అతను ఒక అమ్మాయిని చూశారు. సో ఆమె ఈ పీటీ ఉషా. అయితే హిజ్ ఐస్ వేర్ ever watchful, kept drifting to a group of small girls playing blindsman bluff just across the field. సో అక్కడ ఏంటంటే పక్కన ఉన్న ఒక ఫీల్డ్లో తను ఆడుకుంటున్నారనమాట. సో అటువైపు వాళ్ళే ఆడుకుంటున్నారు కదా అని గమనిస్తూ అతన్ని అటువైపు చూస్తూ ఉంటాడు. వాజ్ దేర్ ఏ పెయిర్ ఆఫ్ ఫీట్ దట్ వేర్ మూవింగ్ ఎక్స్ట్రాడినరీలీ ఫాస్ట్. సో ఆ పిల్లలు దాగుడు మూతలు ఆడుకుంటుంటే తను నార్మల్గా అలా చూస్తూ ఒక కాళ్ళను చూసాడు అనమాట. అంటే చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయట ఆ కాళ్ళు. వాజ్ ఎ టైనీ డార్క్ గర్ల్ ఇన్ హర్ బ్లూ స్కర్ట్ అండ్ వైట్ బ్లౌజ్ మూవింగ్ లైక్ అన్ ఇన్స్టింక్టివ్ అథ్లెట్. సో ఆమె ఎలా ఉన్నదంటే చిన్నగా ఉన్నది, అలాగే డార్క్గా నల్లగా ఒక బ్లూ స్కర్ట్ పైన వైట్ బ్లౌజ్ అనేది వేసుకొని ఒక అథ్లెట్లా మూవ్ అవుతుంది అనమాట. పేషెంట్ యాజ్ ఎవర్ బాలకృష్ణన్ వెయిటెడ్ ఫర్ ద గేమ్ టు బి ఓవర్. సో వాళ్ళ గేమ్ అనేది అయిపోయే వరకు ఓపిక్గా వెయిట్ చేశాడు అనమాట. కాలింగ్ ద లిటిల్ గర్ల్ హీ జెంట్లీ ఎంక్వైర్డ్ ఆఫ్ హర్, వాట్స్ యువర్ నేమ్ చైల్డ్. సో గేమ్ అయిపోయాక ఆమెను పిలిచి నెమ్మదిగా అడిగాడు, ఏం పేరు, నీ పేరు అమ్మాయి అన్నట్టుగా. ద షై లిటిల్ గర్ల్ హార్డ్లీ రైజ్డ్ హెర్ ఐస్ ఫ్రమ్ ద గ్రౌండ్. ఉషా, షీ విస్పర్డ్ అండ్ యాడెడ్ ఫ్రమ్ క్లాస్ 4. సో ఆమెకి చాలా సిగ్గు అనమాట. సో తల ఇలా కిందకి దించుకొని నెమ్మదిగా ఐస్ పైకెత్తుతూ ఉషా క్లాస్ 4 అని చెప్పిందనమాట. దట్ వాజ్ made one of the greatest discoveries in the athletic arena of Asia. A simple question from an observant master and an equally unassuming answer from a tiny village girl from a distinct village in Malabar in Kerala. సో ఆ రోజు అతను అడిగిన ఒక క్వశ్చను, ఈమె చెప్పిన ఒక ఆన్సర్ ఏంటంటే ఆసియాకే ఒక గొప్ప అథ్లెట్ని అందించింది అని చెప్తున్నారనమాట. దట్ సేమ్ ఈవినింగ్ at 4:15 PM Usha heard the magical words for the first time in her life. On your marks, get set, go. The master had explained to her what to do and why. సో ఆ రోజు సాయంత్రం 4:15 ఉషా ఈ వర్డ్స్ విన్నదనమాట. ఆన్ యువర్ మార్క్స్, గెట్ సెట్, గో అనేది. సో ఆమెకి ఏం అర్థం కాలేదు. ఏంటంటే మాస్టర్ నెమ్మదిగా ఏం చేయాలి ఏంటి అనేది తనకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. కన్ఫ్యూజ్డ్ బట్ వెరీ మచ్ అవేర్ ఆఫ్ ద సీరియస్నెస్ ఆఫ్ ది అకేషన్. షీ ర్యాన్ ఫర్ హర్ లైఫ్, ద రెస్ట్ ఈజ్ హిస్టరీ. సో ఆ రోజు ఆ అమ్మాయికి ఏం చెప్తున్నారో సార్ ఏంటో అర్థం కాలేదు. కానీ ఏంటంటే అందులో ఉన్న సీరియస్నెస్ని ఆమె అర్థం చేసుకున్నది. అప్పుడు స్టార్ట్ అయింది, అప్పుడు పరుగు పెట్టడం స్టార్ట్ చేసింది. అదొక హిస్టరీలా మిగిలిపోయింది అనమాట. ఇన్ 1975 ఉషా వాజ్ 11 years old and was practicing vigorously for the sub junior district meet, her first ever. సో ఫస్ట్ టైం ఆమె 1975లో 11 years old అప్పుడు ఒక సబ్ జూనియర్ డిస్ట్రిక్ట్ మీట్లో పరిగెత్తడానికి ఈమె ప్రాక్టీస్ చేస్తుంది. విత్ 3 days టు గో ఉషా బ్యాడ్లీ ఇంజ్యూర్డ్ హెర్ హీల్ వైల్ ప్రాక్టీసింగ్ ఫర్ ద లాంగ్ జంప్. సో లాంగ్ జంప్కి ప్రాక్టీస్ చేస్తుంటే ఆమె యొక్క మడం ఉంటుంది కదా, సో కాలి మడం అనేది బాగా దెబ్బ తగులుతుంది అనమాట దానికి. ద డే ఆల్ ఆఫ్ ద ఈవెంట్ ఆల్ ఐస్ వేర్ ఆన్ హెర్. షీ వాజ్ సో puny
సో అన్బిలీవబుల్లీ టైనీ దట్ షీ వాజ్ ద క్రౌడ్స్ ఫేవరెట్ ఈవెన్ బిఫోర్ ద రేస్ స్టార్టెడ్. సో రేస్ స్టార్ట్ కాకముందే ఈమెను చూసి అందరూ కూడా ఈమె వైపే అనమాట సపోర్ట్. ఎందుకంటే చాలా చిన్నగా ఉన్నది. ఏంటి ఇంత చిన్నగా ఉన్నది మీన్స్ ప్యూని మీన్స్ చిన్న అని. సో చాలా చిన్నగా ఉన్నది, చాలా పొట్టిగా ఉన్నది, సో ఈమె ఎలా పరిగెడుతుంది, ఈమె గెలవాలి అన్నట్టుగా అందరూ అనుకుంటున్నారనమాట. ఏ వైట్ బ్యాండేజ్ ఆన్ హెర్ హీల్ వన్ హెర్ ఈవెన్ మోర్ సింపతి. సో ఆమె కాలుకి వైట్ బ్యాండేజ్, దెబ్బ తగిలింది కదా, వైట్ బ్యాండేజ్ అనేది కట్టున్నది. సో దాన్ని చూసి ఇంకా అందరూ సింపతికి, అయ్యో తనకి కాలుకి దెబ్బ తగిలినా పరిగెడుతుంది అని సింపతి అంటే జాలి చూపిస్తారనమాట. She came first in all the 4 events she practiced in 100 meters, 200 meters, long jump, high jump. She was also the individual champion at the meet. సో ఆమె అలాంటి కాలికి దెబ్బ తగిలిన ఆమె కూడా 100 మీటర్స్, 200 మీటర్స్, లాంగ్ జంప్, హై జంప్ అన్నిటిలో కూడా ఫస్ట్ వచ్చి మొత్తం అన్నిటిలో కూడా ఇండివిజువల్గా నిలుస్తుంది అనమాట. Academically, Usha was an extremely bright student. She was always amongst the top 3 in her class and was popular with her teachers. సో అన్నిటిలోని చదువులో కూడా ముందుంటూ ఉండేది అనమాట. షీ పాస్డ్ హెర్ స్టాండ్ 7 ఎగ్జామ్స్ విత్ ఎ ఫస్ట్ క్లాస్ గ్రేడ్. జస్ట్ దెన్ ద గవర్నమెంట్ ఆఫ్ కేరళ అనౌన్స్డ్ ఎ సెపరేట్ స్పోర్ట్స్ డివిజన్ ఫర్ గర్ల్స్ అట్ కెననూర్. సో ఇక్కడ ఈ అమ్మాయి 7th క్లాస్ మంచి మార్క్స్తో ఫస్ట్ క్లాస్లో అయితే పాస్ అవుతుంది. పాస్ అయిన తర్వాత కేరళ గవర్నమెంట్ ఏమి అనౌన్స్ చేస్తుందంటే గర్ల్స్ కంగా ఒక సెపరేట్ స్పోర్ట్స్ స్కూల్ పెడుతున్నాం, సో కెననూర్లో అని అనౌన్స్ చేస్తుంది. టౌన్ విత్ స్పెషల్ ఫెసిలిటీస్ ఫర్ స్పోర్ట్స్ ఇన్ ఎడిషన్ టు రెగ్యులర్ స్టడీస్. సో రెగ్యులర్ స్టడీస్ పైన స్పోర్ట్స్ పైన ఈక్వల్ ఎఫర్ట్ అనేది పెడుతూ పిల్లల్ని డెవలప్ చేసే స్కూల్ అనమాట అది. ఉషా జాయిన్డ్ ద స్పోర్ట్స్ డివిజన్ అట్ కననూర్ టు ఇంప్రూవ్ హర్ స్పోర్ట్ టాలెంట్. సో అక్కడ జాయిన్ అవుతుంది అనమాట. షీ వాజ్ లెఫ్ట్ ఇన్ ది సేఫ్ హ్యాండ్స్ ఆఫ్ సిహెచ్ పైతాల్, ద హెడ్ మాస్టర్ ఆఫ్ ద స్కూల్. సో ఆ స్కూల్కి హెడ్ మాస్టర్ సిహెచ్ పైతాల్ అనమాట. ఇట్ వాజ్ అట్ కననూర్ దట్ అనదర్ గ్రేట్ మాస్టర్ fired her imagination so much that together they achieved the impossible. His name was Madhavan Nambiar. సో అక్కడ అయితే ఈమెకి ఇంకొక మంచి కోచ్ దొరుకుతారనమాట. ఫస్ట్ కోచ్ బాలకృష్ణన్ కదా, ఈ సెకండ్ కోచ్ మాధవన్ నంబియార్. ఇతను ఎలా అంటే వీళ్ళిద్దరూ కలిసి అసాధ్యాన్ని కూడా సాధ్యం చేసి చూపెడతారనమాట. అంత బాగా ఉంటుంది వీళ్ళ కాంబినేషన్ అనేది. బై 1977 ఉషా అండ్ నంబియార్ వేర్ ఇన్సెపరబుల్. నంబియార్ హ్యాడ్ ఫౌండ్ ద వర్డ్ he had been waiting for all his life and Usha had found her guru. సో ఎలా అంటే 1977 వరకు ఉషా అంటే ఎవరో తెలియదు, నంబియార్ అంటే ఎవరో తెలియదు. బట్ నంబియార్ ఏం చేసేవారంటే ఒక మంచి స్టూడెంట్ కోసం వెతుకుతూ ఉండేవాడు అనమాట. ఉషా కూడా మంచి గురువు కోసం వెతుకుతూ ఉండేది. సో వీళ్ళిద్దరూ ఎదురుపడ్డారనమాట. నంబియార్ వుడ్ ఫ్రమ్ నౌ ఆన్ కేర్ ఫర్ హర్ like a father. Usha's meticulous systematic training began in earnest. సో ఆ నంబియార్ అనే అతను ఈ ఉషాని ఒక అమ్మ అంటే చైల్డ్ లాగా, ఒక కూతుర్లా చూసుకుంటూ ఉండేవారు. అప్పటి నుంచి ఆ చిన్న ఏజ్ నుంచే దీనికి చాలా కష్టమైన ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేశారనమాట. ఉషా హ్యాడ్ ఎ రెగ్యులర్ ట్రైనింగ్ రన్ ఆన్ ది బీచ్ ఆఫ్ పయోలీలో బీచ్లో పరిగెడుతూ ఉండేదన్నమాట. నార్మల్గా బయట పరిగెట్టడం ఈజీ, బీచ్లో ఇసుకలో పరిగెట్టడం కష్టం, కానీ తను అక్కడే ప్రాక్టీస్ చేస్తూ ఉండేది. షీ ప్రిఫర్డ్ టు బి ట్రైన్డ్ ఎలోన్ ఫర్ ద వాస్ట్నెస్ ఆఫ్ ద బీచ్ గేవ్ హర్ ఎ సెన్స్ ఆఫ్ ఫ్రీడమ్. సో తిను ఒక్కరితే ట్రైన్ అవ్వడానికి ఇష్టపడుతూ ఉండేదన్నమాట. ఎందుకంటే బీచ్లో తనకి ఏదో ఫ్రీడమ్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉండేది. షీ ర్యాన్ జాయ్ఫుల్లీ అండ్ ఫ్రీలీ అండ్ షీ డిరైవ్డ్ హర్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ ద సెరెనిటీ అండ్ పీస్ ఆఫ్ హర్ బిలోవ్డ్ కేరళ సరౌండింగ్స్. సో తన చుట్టూ ఉన్న ఏవైతే కేరళ యొక్క సరౌండింగ్స్ ఉంటాయో వాటి నుంచి కొంత పీస్ని పొందుతూ ఉండేదన్నమాట, ప్రశాంతతని. నంబియార్ ఇంట్రడ్యూస్డ్ his sand training in her program to enhance her performance in the athletics just after the 1982 New Delhi Asian Games. సో న్యూ ఢిల్లీ ఏషియన్ గేమ్స్ అనేవి 1982లో జరిగాయి. సో అప్పుడు ఏంటంటే దీనికి శాండ్ ట్రైనింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేశాడనమాట. శాండ్ ట్రైనింగ్ హ్యాడ్ ఎన్హాన్స్డ్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ మెనీ గ్రేట్ అథ్లెట్స్ ఫ్రమ్ ఎడ్విన్ మోసెస్ టు టాప్ ఫ్లైట్ ఇండియన్ అథ్లెట్స్ లైక్ మిల్కా సింగ్ అండ్ శ్రీరామ్ సింగ్. సో ఈ శాండ్ ట్రైనింగ్ అనేది చాలా మందిని ఒక గ్రేట్ అథ్లెటిక్స్గా తీర్చిదిద్దిందనమాట. అక్కడ ఎడ్విన్ మోసెస్ నుంచి ఇండియన్ అథ్లెటిక్స్ అయిన మిల్కా సింగ్, శ్రీరామ్ వీళ్ళ వరకు కూడా ఈ శాండ్ ట్రైనింగ్ అనేది బాగా పనిచేసింది. ఉషాస్ అథ్లెటిక్ అచీవ్మెంట్స్ ఆర్ వెల్ నోన్ టు ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్స్. 2 సిల్వర్ మెడల్స్ ఇన్ 1982 న్యూఢిల్లీ ఏషియన్ గేమ్స్. సో అందరికీ తెలుసు అనమాట ఈమె సాధించిన మెడల్స్. 1982లో న్యూఢిల్లీ ఏషియన్ గేమ్స్లో 2 సిల్వర్ మెడల్స్ అనేది గెలిచింది. అలాగే 4th ప్లేస్ ఇన్
400 meters at the 1984 Jakarta Asian Meet. సో జకర్తా ఏషియన్ మీట్లో 1984లో 4th ప్లేస్లో నిలిచిందనమాట 400 మీటర్స్లో. అండ్ 4 గోల్డ్ అండ్ 1 సిల్వర్ అట్ ది 1986 ఏషియన్ గేమ్స్ ఇన్ సియోల్. సో సియోల్లో 1986లో జరిగిన ఏషియన్ గేమ్స్లో 4 గోల్డ్ అలాగే 1 సిల్వర్ అనేది ఈమె పొందింది. పీటీ ఉషాస్ స్టోరీ ఈజ్ దట్ ఏ గిఫ్టెడ్ చైల్డ్ ఫ్రమ్ హంబుల్ ఆరిజిన్స్ అచీవింగ్ ఇంటర్నేషనల్ సక్సెస్ త్రూ షీర్ డెడికేషన్ అండ్ ఇమ్మెన్స్ హార్డ్ వర్క్. సో ఏంటంటే ఒక హార్డ్ వర్క్, ఒక డెడికేషన్ అనేది పీటీ ఉషాని ఆ లెవెల్లో ఉంచడానికి సహాయపడింది. నెవర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా హ్యాస్ ఎ యంగ్స్టర్ ఫ్రమ్ ఏ రిమోట్ బ్యాక్గ్రౌండ్ టౌన్ ఆఫ్ రూరల్ ఆరిజిన్ catch the imagination of youth in particular and the republic in general as Usha has said a professor of English in Usha's hometown. సో ఇలాంటి అంటే ఇండియాకే సో ఉషా వాళ్ళ విలేజ్లో అంటే ఉషా వాళ్ళ విలేజ్లో ఉన్న ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఏమంటారంటే సో హిస్టరీలోనే ఇలాంటి ఇండిపెండెంట్ ఇండియా తర్వాత ఇలాంటి ఒక యంగ్స్టర్ అంటే ఒక యంగ్ అమ్మాయి ఇలాంటి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇంతమంది యూత్కి ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా అలాగే పబ్లిక్కి ఒక మార్గదర్శిగా నిలిచింది అని ఇవి యొక్క ఇంగ్లీష్ ప్రొఫెసర్ గారు అంటారనమాట. సో ఇది మనకి పీటీ ఉషా అనే లెసన్కి సంబంధించి. ఇందులో ఉన్న గ్లాసరీ కనుక చూసుకుంటే ఇన్స్టింక్టివ్ అంటే అరైజింగ్ ఫ్రమ్ న్యాచురల్ ఎబిలిటీ, విగరస్లీ వర్కింగ్ విత్ స్ట్రెంగ్త్ అండ్ ఎనర్జీ. ఫన్నీ అంటే స్మాల్ అండ్ వీక్, ఎర్నెస్ట్ సీరియస్, సెరెనిటీ కామ్నెస్, ఎన్హాన్స్ టు మేక్ గ్రేటర్ అండ్ ఆర్ బెటర్. నెక్స్ట్ కనుక చూసుకుంటే రైట్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్ ఇన్ ది బ్రాకెట్స్. పీటీ ఉషా ఈజ్ ఆల్సో కాల్డ్ ద గోల్డెన్ గర్ల్. సో కరెక్టే. షీ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ ద పేరెంట్స్. నో, తిను సెకండ్ డాటర్, తినకంటే ముందు ఒకరు ఉన్నారు కాబట్టి. సో ఇది రాంగ్. ఉషా వాజ్ ద ఇండివిజువల్ ఛాంపియన్ ఇన్ ది సబ్ జూనియర్ డిస్ట్రిక్ట్ మీట్. ఎస్. ఉషా వాజ్ అన్ యావరేజ్ చైల్డ్ ఇన్ హెర్ స్టడీస్. నో, తిను చాలా బాగా చదువుతుంది. మాధవ నంబియార్ ఎలోన్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ హెర్ ఇంటర్నేషనల్ ఫేమ్. ఎస్. నెక్స్ట్ వొకాబులరీ కనుక చూసుకుంటే ఇక్కడ స్పోర్ట్స్ గేమ్స్ అనేవి ఇచ్చారు. సో ఏవి స్పోర్ట్స్ ఏవి గేమ్స్ అనేవి రాయమన్నారనమాట. సపోజ్ ఇక్కడ వాలీబాల్ అంటే ఇక్కడ చూసుకుంటే సింగిల్ పర్సన్, సో తక్కువ టైంలో ఒక సింగిల్ పర్సన్ ఆడేది స్పోర్ట్, ఎక్కువ పర్సన్స్ అనేవి ఎక్కువ టైంలో ఆడేది గేమ్స్ అనమాట. సపోజ్ వాలీబాల్ అనేది గేమ్, రన్నింగ్ అనేది స్పోర్ట్, బ్యాడ్మింటన్ స్పోర్ట్, సాకర్ అనేది కూడా గేమ్, స్విమ్మింగ్ అనేది స్పోర్ట్, బేస్బాల్ గేమ్, క్యారమ్స్ అనేది స్పోర్ట్, అలాగే క్రికెట్ గేమ్, చెస్ స్పోర్టు, టేబుల్ టెన్నిస్ స్పోర్టు, స్కింగ్ స్పోర్టే, అలాగే మోటార్ రేసింగ్ స్పోర్ట్, సెయిలింగ్ స్పోర్ట్, లాన్ టెన్నిస్ కూడా స్పోర్టే. సో ఈ విధంగా గేమ్స్ని స్పోర్ట్స్ని మనం విడదీయచ్చు. అలాగే ఇక్కడ కనుక చూసుకుంటే పిక్ అవుట్ ఫ్రమ్ ద రీడింగ్ పాసెస్ ద సినోనమ్స్ ఆఫ్ ద వర్డ్స్. సినోనమ్స్ అంటే ఏవైతే అదే అంటే ఒక పదానికి అదే అర్థాన్ని ఇచ్చే ఒక పదం అనమాట. సపోజ్ హ్యాపీలీ అంటే ఆనందంగా, దానికి మెరీలీ అని రాయొచ్చు, మెరీలీ. అలాగే డివోటెడ్ అంటే ఒబీడియంట్, ఒదిగి ఉన్న అని, ఒబీడియంట్. టైటిల్ హోల్డర్ అంటే విన్నర్ అని, టైటిల్ హోల్డర్ మీన్స్ విన్నర్. స్మాల్ అంటే టైనీ అనొచ్చు ఆర్ కొన్ని అనొచ్చు. టాలెంటెడ్ అంటే ఎక్స్ట్రాడినరీ అనొచ్చు. అలాగే ఎటైన్డ్ అంటే గెయిన్డ్. ఎక్సెప్షనల్, అవుట్స్టాండింగ్. ఇంక్రీజ్ ఇంప్రూవ్. సో ఆ విధంగా మనం రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ కొన్ని వర్డ్స్ అనేవి ఇచ్చాడు, వాటిని ఈ నెంబర్స్తో కంబైన్ చేయమన్నారు. సపోజ్ షార్ట్ అనేది ఏంటి 1, ఫుట్బాల్ ఆర్ హాకీ బ్యాట్, ఈ విధంగా మనల్ని ఒక్కొక్క నెంబర్తో దాన్ని కంబైన్ చేయమన్నారు అనమాట. నెక్స్ట్ గ్రామర్లో కనుక చూసుకుంటే యాడ్జెక్టివ్స్ యొక్క ఆర్డర్ గురించి ఇచ్చారు. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా బిట్ అనేది వస్తూ ఉంటుంది వీటిపైన. యాడ్జెక్టివ్స్ అండ్ దేర్ ఆర్డర్ ఇన్ ఫ్రేజ్. సో మనకి ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ అనేవి ఎక్కడ యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక సందర్భంలో ఒకటి కంటే ఎక్కువ యాడ్జెక్టివ్స్ అనేవి మనం యూజ్ చేయాలి అనుకున్నప్పుడు సో ఆ యాడ్జెక్టివ్స్ అనేవి కొంత ఆర్డర్ అనేది పాటిస్తూ ఉంటుంది. సో ఆ ఆర్డర్లో రాయడానికి మనకి ఈ యాడ్జెక్టివ్స్ ఆర్డర్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూస్తే ద అండర్లైన్డ్ వర్డ్స్ ఆర్ యాడ్జెక్టివ్స్.
They describe Usha. We may use more than one object to describe a person, a place or a thing, an object. ఇప్పుడు నేను చెప్పింది. సో ఇక్కడ చూడండి, ఉషా వాజ్ ఏ టైనీ విలేజ్ గర్ల్. ఇక్కడ టైనీ ఒక యాడ్జెక్టివ్, విలేజ్ అనేది ఒక యాడ్జెక్టివ్. షీ వాజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ బ్రైట్ స్టూడెంట్. ఎక్స్ట్రీమ్లీ ఒక యాడ్జెక్టివ్, బ్రైట్ ఒక యాడ్జెక్టివ్. సో ఇలా వచ్చినప్పుడు, ఒకటి కంటే ఎక్కువ వచ్చినప్పుడు వాటిని మనం ఒక ఆర్డర్లో రాయాల్సి ఉంటుందన్నమాట. అంటే వాటిని ఎలా అంటే అక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి క్వాలిటీ, కలర్, ఏజ్, మేక్, షేప్, పర్సన్, ప్లేస్, థింగ్. సో అంటే ఆ యొక్క క్వాలిటీస్ ఉన్న పర్సన్, ప్లేస్, థింగ్స్కి సంబంధించి మనం ఆర్డర్ అనేది రాయాల్సి ఉంటుంది. సపోజ్ ఫస్ట్ క్వాలిటీ, ఏజ్, షేప్, సైజ్, టెంపరేచర్, కలర్, ఇలా అనమాట. ఇక్కడ ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ కనుక చూసినట్టయితే ఫస్ట్ డిటర్మైనర్స్ అంటే ఆర్టికల్స్, ఏ, యాన్, ద, అలా. పొజెసివ్స్ అంటే ఐ, వి అలాంటివి ఏమన్నా. ఇక్కడ క్వాలిటీ వచ్చేసరికి బ్యూటిఫుల్ అంటే ఎలా ఉంది, అందంగా ఉందా ఏంటి అని. సో క్వాలిటీ వచ్చేసి బ్యూటిఫుల్. సైజ్ వచ్చేసి ఓల్డ్, యంగ్, ఇలా. కలర్, ఆరిజిన్, కలర్ వచ్చేసి బ్రౌన్. ఆరిజిన్ అంటే ఇండియనా, ఫ్రెంచా, సో ఇటాలియనా, ఇలా అనమాట. ఆ యొక్క నేషనాలిటీ గురించి. పాస్ట్ పార్టిసిపుల్ అంటే మన హ్యాండ్మేడ్ అలాంటివి. మెటీరియల్కి సంబంధించి వుడెన్, అది వుడెనా, ప్లాస్టికా, గ్లాసా ఏంటని. తర్వాత నౌన్, సపోజ్ ఇక్కడ బాక్స్ ఆర్ టేబుల్, ఇలా మనం. సో ఈ విధమైన క్వాలిటీ, సైజ్ ఆర్ ఏజ్, కలర్, ఆరిజిన్, పాస్ట్ పార్టిసిపుల్, మెటీరియల్, ఈ విధమైన ఆర్డర్ని మనం రాయాల్సి ఉంటుంది. సపోజ్ ఇక్కడ కొన్ని ఇచ్చారు, వీటిని కనుక చూస్తే ఉషా వాజ్ బోర్న్ ఎట్ ఫార్మ్ మదర్స్ ఓల్డ్ హెర్ హౌస్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ ఉషా వాజ్ బోర్న్ ఎట్ హెర్ అనేది ఫస్ట్ పెడతాం. హెర్ మదర్స్ ఓల్డ్ ఫార్మ్ హౌస్, మదర్స్ ఓల్డ్ ఫార్మ్ హౌస్. సో ఈ విధంగా మనం రాస్తాం. ఉషా వాజ్ బోర్న్ ఎట్ హెర్ ఓల్డ్ మదర్స్ ఫార్మ్ హౌస్. నెక్స్ట్ ఉషా ఈజ్ డార్క్ లిటిల్ ఏ షై గర్ల్ అనేది ఇచ్చాడు. ఉషా ఈజ్ ఏ షై లిటిల్ డార్క్ గర్ల్. నెక్స్ట్ దేర్ ఆర్ ఫ్లవర్స్, సమ్ బ్యూటిఫుల్ రోజ్ వైట్ ఇన్ అవర్ గార్డెన్. There are some beautiful white rose flowers in our garden. ఈ విధంగా మనం రాస్తాం. It is my textbook. It is my new English textbook. Sunita was dressed in saree, Kanchipuram, expensive and silk అనేది ఇచ్చాడు. Sunita was dressed in an ఎక్స్పెన్సివ్ కాంచీపురం సిల్క్ శారీ. ఈ విధంగా మనం ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ని అయితే రాస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇక్కడ లుక్ ఎట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ పేయింగ్ స్పెషల్ అటెన్షన్ టు ది అండర్లైన్డ్ ఫ్రేజెస్. ఉషా జాయిన్డ్ ద స్పోర్ట్స్ డివిజన్ అట్ కన్ననూర్ టు ఇంప్రూవ్ హెర్ స్పోర్ట్ టాలెంట్. నంబియర్ ఇంట్రొడ్యూస్డ్ ద శాండ్ ట్రైనింగ్ ఇన్ హెర్ ప్రోగ్రామ్ టు ఎన్హాన్స్ హెర్ పెర్ఫార్మెన్స్ ఇన్ అథ్లెటిక్స్. సో ఇక్కడ టు ఇంప్రూవ్, టు ఎన్హాన్స్ పైన అండర్లైన్ అనేది ఉంటుంది. అయితే ఈ అండర్లైన్ చేసినవి ఏంటంటే వై అనే క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాయి. అంటే టు ఇంప్రూవ్, మనం దేనికి శాండ్ ట్రైనింగ్ అనేది పెట్టాడు, టు ఇంప్రూవ్ పెర్ఫార్మెన్స్. సో అలా అనమాట. 2 + V1 అనేది మనం ఇక్కడ రాస్తూ ఉంటాం. అంటే ఇది దేనికంటే వై అనే క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, వై డూ పీపుల్ గో టు లైబ్రరీ? They go to library to read books అనేది ఆన్సర్. Why do people go to school? To study. Why do people go to post office? To post letters. ఈ విధంగా మనం రాస్తాం. అలాగే why do people go to hospital? To get treatment. ఇలా మనం రాస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ మనకి కొన్ని ఇచ్చాడు, వీటి గురించి రాయమన్నాడు. మేక్ సెంటెన్సెస్ యూజింగ్ శ్రీమతి లక్ష్మీదేవి ఈజ్ అన్ ఓల్డ్ ఉమెన్. షీ డాష్. సో ఇలా మనకి విడివిడిగా ఇచ్చాడు, దాన్ని మనం రాయాలి. షీ లైక్స్ టు ఈట్ స్వీట్స్. షీ లైక్స్ టు ఈట్ సాఫ్ట్ థింగ్స్. షీ హేట్స్ టు ఈట్ హార్డ్ థింగ్స్. వన్ డే షీ వాంట్స్ టు ఈట్ పాలకోవా. She asked her neighbor to buy some palakova. The young woman agreed to get some. She promised to buy a kilo. She promised to buy a kilo
ద ఓల్డ్ ఉమెన్ ప్రామిస్ టు పే హెర్ లేటర్. ఇలా మనకి టు అనేది యూజ్ చేసి రాయమన్నాడు అనమాట. నెక్స్ట్ చూస్తే fill in the blanks with the appropriate forms of the verb in the brackets. Rima is playing admission in the French. Rima is planning to take admission in French classes from next year. She practiced to walk with a pitcher on her head. My grandfather has promised to take care of Sheru, the dog, in our absence. I have no idea how they are planning to celebrate. I have decided to accept the job. My mother dislikes to work alone in the kitchen. సో ఇక్కడ 2+V1 అనేది మనకి రావడం జరిగింది. ఇది మనకి ఈ లెసన్లో ఉన్న గ్రామర్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ లెసన్ కనుక చూసుకుంటే ఇండియన్ క్రికెట్ టీమ్. వెన్ ద ఎంపైర్ పుట్స్ ద టాస్, ధోని ఈజ్ ద బాస్. అంటే ఎంపైర్ ఎప్పుడైతే టాస్ వేస్తాడో ఖచ్చితంగా ధోనియే గెలుస్తాడు. టాస్ అనేది ధోనియే గెలుస్తాడు. వెన్ గంభీర్ హిట్స్ ఎ సెంచరీ, లెట్స్ గోస్ ఫర్ ఎ నీ ఇంజురీ. బ్రెట్లీ గోస్ ఫర్ ఎ నీ ఇంజురీ. సో గంభీర్ ఎప్పుడైతే సెంచరీ చేస్తాడో బ్రెట్లీకి నీ ఇంజురీ అనేది అవుతుందట. వెన్ షెహ్వాగ్ హిట్స్ ద బాల్ టు ది ఫెన్స్, పాంటింగ్ బికమ్ టెన్స్. సో పాంటింగ్ అంటే ఒక నేమ్ అనమాట, క్రికెటర్ నేమ్. షెహ్వాగ్ ఎప్పుడైతే బాల్ ఫెన్స్కి కొడతాడో పాంటింగ్లో టెన్షన్ మొదలవుతుందట. వెన్ టైలర్స్ రన్ అవుట్ ఈజ్ టేకెన్ టు ది థర్డ్ ఎంపైర్స్ డిసిషన్. సో థర్డ్ ఎంపైర్స్ డిసిషన్లో టైలర్ రన్అవుట్ అనేది అవుతారట. హీ లాసెస్ హిస్ బ్యాటింగ్ పొజిషన్ వెన్ ఇండియా ఈజ్ నీడ్ ఆఫ్ ఎ రన్. టు ది థర్డ్ ఎంపైర్స్ డెసిషన్ హీ లాసెస్ హిస్ బ్యాటింగ్. సో టైలర్ రన్అవుట్ అవుతాడు. థర్డ్ ఎంపైర్ డెసిషన్ తీసుకున్నాక అతను అవుట్ అని చెప్తే అతని యొక్క బ్యాటింగ్ అనేది కోల్పోతాడు. వెన్ ఇండియా ఈజ్ నీడ్ ఆఫ్ ఎ రన్, డౌన్ గోస్ ద బ్లేజింగ్ సన్. సో ఎప్పుడైతే ఇండియాకి ఒక రన్ అనేది అవసరం అవుతుందో సన్ అనేది అలా కిందకి వెళ్ళిపోతుందట. వెన్ ఇండియా గెట్స్ ద కప్, దే రైజ్ ఇట్ అప్. సో ఇండియా ఎప్పుడైతే కప్ గెలుస్తుందో వాళ్ళు దాన్ని పైకి ఎత్తుతూ ఆనందిస్తారు. సో అది మనకి ఇండియన్ క్రికెట్ టీంకి సంబంధించి. ఫెన్స్ అంటే బౌండరీ అనమాట, చుట్టూ ఉంటుంది కదా అది. బ్లేజింగ్ అంటే బర్నింగ్ బ్రైట్లీ, బాగా ఎర్రగా మండడం. సో అది మనకి నెక్స్ట్ రంజీస్ వండర్ఫుల్ బ్యాట్ అనేది కనుక చూసుకుంటే హౌస్ దట్ షౌటెడ్ ద వికెట్ కీపర్ హోల్డింగ్ ద బాల్ అప్ ఇన్ హిస్ గ్లౌస్. హౌస్ దట్ echoed the fielders. How growled the fast bowler glaring at the umpire. Out said the umpire. And Suraj, the captain of the school team, was walking slowly back to the tool shed at the far end of the field. సో అందరూ కూడా హౌస్ దట్ అంటే ఇక్కడ అవుట్ అని అర్థం అనమాట. సో ఎప్పుడైతే వికెట్ కీపర్ హౌస్ దట్ అని అరిచారో మిగతా ఉన్న ఫీల్డర్స్ అందరూ కూడా హౌస్ దట్ అని అరిచారనమాట. సో చూస్తూ గ్లేరింగ్ ఎట్ ద ఎంపైర్ అంటే ఎంపైర్ వైపు చూస్తూ ఎంపైర్ ఏం చెప్తాడా అని చూస్తూ అరుస్తున్నారనమాట అవుట్ అని. సో ఎంపైర్ అవుట్ అని చెప్తాడు. వెంటనే సూరజ్, ఆ స్కూల్ కెప్టెన్ అనమాట, సూరజ్ క్రికెట్ టీం కెప్టెన్. సో సూరజ్ ఏం చేస్తాడు, ఇంకా చేసేది ఏం లేక టూల్ షెడ్ వైపు వచ్చేస్తాడనమాట. ద స్కోర్ స్టూడ్ అట్ 53 ఫర్ 4 వికెట్స్. 53కి 4 వికెట్స్ అనేవి పడిపోయి స్కోర్ ఈ విధంగా ఉంది. అనదర్ 60 runs హ్యాడ్ టు బి మేడ్ ఫర్ విక్టరీ. 60 runs అనేవి ఇంకా ఉన్నాయి వాళ్ళు గెలవాలంటే. అండ్ ఓన్లీ 1 గుడ్ బ్యాట్స్మెన్ రిమైండ్. ఒక బ్యాట్స్మెనే ఉన్నాడు. ఆల్ ద రెస్ట్ వేర్ బౌలర్స్ హూ కుడ్ నాట్ మేక్ మెనీ రన్స్. సో మిగతా వాళ్ళందరూ బౌలర్సే, వాళ్ళు అంతగా రన్స్ అనేవి చేయలేరు. ఇట్ వాజ్ రంజీస్ టర్న్ టు బ్యాట్. హీ వాజ్ ద యంగెస్ట్ మెంబర్ ఆఫ్ ద టీమ్. సో ఇప్పుడు రంజీస్ టర్న్ అనమాట, రంజీకి వచ్చింది బ్యాటింగ్ అనేది. తను చాలా చిన్నవాడు అనమాట అందరికంటే. ఓన్లీ ఈవెన్ బట్ స్ట్రాంగ్ అండ్ బోల్డ్. బట్ చిన్నవాడు అయినప్పటికీ చాలా స్ట్రాంగ్, చాలా బోల్డ్. రంజీ ప్రిపేర్ టు ఫేస్ ద బౌలర్. ప్రిపేర్గా ఉన్నాడు బౌలర్ని ఫేస్ చేద్దామని. ద హార్డ్ షైనీ రెడ్ బాల్ కేమ్ స్పీడింగ్ టువర్డ్స్ మీ. చాలా ఫాస్ట్గా వస్తుంది. రంజీ వాజ్ గోయింగ్ టు లీప్ ఫార్వర్డ్ అండ్ ప్లే ద బాల్ బ్యాక్ టు ది బౌలర్. But at the last moment, he changed his mind and stepped back, planning to push the ball through the ring of the fielders on his right or offside. సో ఏం చేశాడు, సో ఎప్పుడైతే బాల్ ఫాస్ట్గా వస్తుందో ఈ మోకాళ్ళు అనేది కిందకి పెట్టి సైడ్ కొడదాం అనుకున్నాడు అనమాట. బ్యాక్కి కొడదాం అనుకుంటాడు. బట్ ఏం చేస్తాడు, చివరికి తన డెసిషన్ అనేది మార్చుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళి
సో ఫీల్డర్కి రైట్ సైడ్ కానీ ఆఫ్ సైడ్ కానీ కొడదామని అనుకుంటాడు. ద బాల్ స్వాంగ్ ఇన్ ది ఎయిర్ షార్ట్ ఆఫ్ ద గ్రాస్ అండ్ కేమ్ త్రూ షార్ప్లీ టు స్ట్రైక్ రంజీస్ ఆన్ హిస్ ప్యాడ్స్. సో ఏం చేస్తుంది, ఆ బాల్ ఫాస్ట్గా వచ్చి కింద గ్రౌండ్ పైన పడి మళ్ళీ వచ్చి ఇతని యొక్క ఏదైతే ప్యాడ్ కాలుకి పెట్టుకునే ప్యాడ్ ఉంటుంది కదా అక్కడ తగులుతుంది అనమాట. ద అంపైర్ రైజ్డ్ ఎ ఫింగర్ అవుట్ he said, and it was Ranji's turn to walk back to tool shed. The match was won by the visiting team. సో ఆ రోజుతో ఇంకా రంజీ అవుట్ అయిపోతాడు, మళ్ళీ తను కూడా టూల్ షెడ్ వైపు వెళ్ళిపోతాడు. ఇంకా ఆ రోజు మ్యాచ్ విజిటింగ్ టీం అంటే అవతల టీం గెలిచేస్తుంది అనమాట. నెవర్ మైండ్ సెడ్ సూరజ్ ప్యాటింగ్ రంజీ ఆన్ ద బ్యాక్, యూ విల్ డూ బెటర్ నెక్స్ట్ టైం. సో ఇవేం మనసులో పెట్టుకోకలే, సూరజ్ చెప్తున్నాడు, ధైర్యం చెప్తున్నాడు రంజీకి ఏమని, సో ఇదేం మైండ్లో పెట్టుకోక, నెక్స్ట్ టైం బాగా ఆడదువులే నువ్వు అని. But the cricket coach was more strict. You will have to make more runs in the next game, he told Ranji, or you will lose your place in the side. సో కానీ కెప్టెన్ కాబట్టి తను ధైర్యం చెప్తున్నాడు, బట్ మన యొక్క కోచ్ చాలా సీరియస్, నువ్వు కనుక నెక్స్ట్ టైం కనుక రన్స్ చేయకపోతే నిన్ను అతను తీసేస్తాడు టీంలోంచి అని చెప్తున్నాడు. అవాయిడింగ్ ద అదర్ ప్లేయర్స్ రంజీ వాకర్ స్లోలీ హోమ్వర్డ్స్. సో మిగతా అందరినీ అక్కడ వదిలేసి అంటే ఇంకా పట్టించుకోకుండా ఇంటికి వెళ్ళిపోతున్నాడు అనమాట రంజీ. హీ వాజ్ వెరీ అప్సెట్, హీ హ్యాడ్ బీన్ ట్రయింగ్ సో హార్డ్ అండ్ ప్రాక్టీసింగ్ సో రెగ్యులర్లీ, బట్ వెన్ అన్ ఇంపార్టెంట్ గేమ్ కేమ్ అలాంగ్ హీ ఫెయిల్ టు మేక్ ఎ బిగ్ స్కోర్. సో తను రోజు ప్రాక్టీస్ చేసేవాడు, అంతా రోజు బాగానే జరిగేది, బట్ ఆ గేమ్ రానే వచ్చింది అనుకునేసరికి తను సరిగ్గా ఆడలేకపోయాడని ఫీల్ అవుతుండే అనమాట. ఆన్ హిస్ వే home, he had to pass Mr. Kumar's sports shop. He liked to chat with the owner or look at all the things on the shelves: footballs, cricket balls, badminton rackets, hockey sticks and balls of various shapes and sizes. సో ఇతను ఇంటికి వెళ్ళే దారిలో కుమార్ స్పోర్ట్స్ షాప్ అనేది ఒకటి ఉంటుందట, ఎప్పుడు అతనితో మాట్లాడుతూ ఉంటాడనమాట. సో అక్కడ ఉన్న ఫుట్బాల్స్, క్రికెట్ బాల్స్, బ్యాడ్మింటన్ రాకెట్స్ అన్నీ చూస్తూ ఉంటాడనమాట. మిస్టర్ కుమార్ హ్యాడ్ బీన్ ఎన్ స్టేట్ ప్లేయర్ వన్స్ అండ్ హీ హ్యాడ్ స్కోర్డ్ ఏ సెంచరీ ఇన్ మ్యాచ్ అగైనిస్ట్ తాంజానియా. సో కుమార్ అనే అతను ఒకప్పుడు స్టేట్ ప్లేయర్ అనమాట, తాంజానియా పైన ఒక సెంచరీ కూడా చేశాడు. బట్ దిస్ వాజ్ వన్ డే వెన్ హీ డిడ్ నాట్ ఫీల్ లైక్ స్టాపింగ్. సో ప్రతిరోజు అక్కడ ఆగుతూ వెళ్తూ మాట్లాడుతూ వెళ్తూ ఉంటాడు, బట్ ఆ రోజు అక్కడ ఆగకుండా వెళ్ళిపోతున్నాడు. హీ లుక్డ్ ద అదర్ వే అండ్ వాజ్ అబౌట్ టు క్రాస్ ద రోడ్ వెన్ మిస్టర్ కుమార్స్ వాయిస్ స్టాప్డ్ హిమ్. సో అటువైపు చూడకుండా వేరొక వైపు రోడ్కి వేరొక వైపు చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, బట్ అయితే ఆగాడనమాట. అక్కడ ఎందుకు ఆగాడంటే ఈ కుమార్ వాయిస్ వినిపించింది. హలో రంజీ, వై ఆర్ యూ లుకింగ్ సో సాడ్, లాస్ట్ ద గేమ్ టుడే. సో ఎందుకు రంజీ అలా డల్గా అనిపిస్తుంది, ఈరోజు మ్యాచ్ ఓడిపోయావా అని అడుగుతున్నాడు. రంజీ ఫెల్ట్ బెటర్ యాజ్ సూన్ యాజ్ హీ వాజ్ ఇన్సైడ్ ద షాప్. ఎస్ వీ లాస్ట్ ద మ్యాచ్. సో రంజీ అక్కడికి వెళ్తే బాగుంటుందేమో అనుకుని వెంటనే షాప్లోకి వెళ్ళి ఎస్ మేము ఓడిపోయాం అని చెప్తున్నాడు. నెవర్ మైండ్ సెడ్ మిస్టర్ కుమార్, వాట్ వుడ్ వీ డూ వితౌట్ లాసెస్ ఎనీవే, హౌ మెనీ రన్స్ డూ యూ మేక్. సో నెవర్ మైండ్, ఇవేం మనసులో పెట్టుకోకు అని చెప్తున్నాడు. ఎన్ని రన్స్ చేసావు అని అడుగుతారు. నాన్ ఏ బిగ్ గ్రౌండ్ ఎగ్. సో ఏం చేయలేదు, ఒక గుడ్డు సున్నా అన్నట్టు చెప్తున్నాడు. ఐ హ్యావెంట్ మేడ్ ఎ గుడ్ స్కోర్ ఇన్ మై లాస్ట్ 3 మ్యాచెస్ సెడ్ రంజీ. లాస్ట్ 3 మ్యాచెస్ నుంచి నేను ఎందుకో సరిగ్గా స్కోర్ చేయలేకపోతున్నాను, ఆడలేకపోతున్నాను. ఐ విల్ బి డ్రాప్డ్ ఫ్రమ్ ద టీమ్ ఇఫ్ ఐ డోంట్ డూ సంథింగ్ ఇన్ నెక్స్ట్ గేమ్. సో నెక్స్ట్ గేమ్లో కనుక నేను ఆడకపోతే ఇంకా నన్ను మ్యాచ్ అంటే గేమ్లోంచి తీసేస్తారు. వెల్ వీ కాంట్ హ్యావ్ ది హ్యాపెనింగ్ సెడ్ మిస్టర్ కుమార్, సంథింగ్ విల్ హ్యావ్ టు బి డన్ అబౌట్ ఇట్. సో అలా ఏం జరగదులే అని చెప్పి ధైర్యం చెప్తున్నాడు. ఐఎమ్ లక్కీ, ఐఎమ్ జస్ట్ అన్లక్కీ సెడ్ రంజీ. సో నేను చాలా దురదృష్టవంతుని అని రంజీ అంటాడు. మేబీ, బట్ ఇన్ దాట్ కేస్ ఇట్స్ టైమ్ యువర్ లక్ చేంజ్. సో నువ్వు అన్లక్కీ అవ్వచ్చు, బట్ ఒక్కొక్కసారి టైం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, లక్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. Mr. Kumar began looking closely at the number of old cricket bats, and after a few minutes he said, and he picked up one of the bats and held it out to Ranji. సో మిస్టర్ కుమార్ ఏం చేస్తాడంటే పాత బ్యాట్స్ అనేవి ఉంటాయి కదా, సో ఆ బ్యాట్స్ అన్నీ చూసి ఒక బ్యాట్ తీసుకొని ఇదే కరెక్ట్ అని చెప్పి రంజీ దగ్గరికి వస్తాడనమాట. దిస్ ఈజ్ ఇట్ హీ సెడ్, దిస్ ఈజ్ ద లక్కీయెస్ట్ ఆఫ్ ఆల్ మై ఓల్డ్ బ్యాట్స్, దిస్ ఈజ్ ద బ్యాట్ ఐ మేడ్ ఎ సెంచురీ విత్. ఇదే ఈ బ్యాటే తీసుకో, ఈ బ్యాట్తో నేను సెంచరీ చేశాను, ఇది నాకు లక్కీయెస్ట్ బ్యాట్ అని అంటాడనమాట. హీ హెల్డ్ ఇట్ అవుట్ టు రంజీ, హియర్ టేక్ ఇట్. సో ఇది నీకే, ఇది తీసుకొని ఆడు. ఐ విల్ లెండ్ ఇట్ టు యూ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద క్రికెట్ సీజన్, యూ వుడ్ నాట్ ఫెయిల్ విత్ ఇట్. సో ఇది తీసుకొని ఆడితే నువ్వు ఖచ్చితంగా వచ్చే సీజన్స్లో వేటిలో కూడా నువ్వు అసలు ఓడిపోవు అని చెప్తాడు. రంజీ టుక్ ద బ్యాట్ అండ్ గేజ్డ్
awe and delight. It is really the bat you made a century with, asked. సో రంజికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ బ్యాట్ తీసుకొని, నిజంగానే ఈ బ్యాట్తో నేను నువ్వు సెంచరీ చేసావని కుమార్ని అడుగుతాడు. ఇట్ ఈజ్ సెడ్ మిస్టర్ కుమార్, ఇట్ మే గెట్ యూ 100 runs too. నువ్వు కూడా ఈ బ్యాట్తో ఆడితే ఖచ్చితంగా 100 runs చేస్తావు అని అంటాడు. రంజీ స్పెంట్ ఏ నర్వస్ వీక్ వెయిటింగ్ ఫర్ సాటర్డే మ్యాచ్. సో సాటర్డే మ్యాచ్ కోసం చాలా ఫాస్ట్గా ఎదురు చూస్తూ ఉంటాడు అనమాట. హీ ఆస్క్డ్ కోకి, ద గర్ల్ నెక్స్ట్ డోర్, టు బౌల్ హిమ్ ఇన్ ది గార్డెన్. కోకి బౌల్డ్ క్వైట్ వెల్. సో కోకి అనే అమ్మాయి ఇంటి పక్కన ఉంటుంది, దీనికి ఈ రంజీ వారి ఇంటి పక్కన ఉంటుంది. సో అతను ఏం చేసేవాడంటే బాల్ వేయమనివాడు అనమాట ప్రాక్టీస్కి. ఈమె బాగా వేసేదన్నమాట, బౌలింగ్ బాగా చేసేది. అట్ లాస్ట్ సాటర్డే అరైవ్డ్, బ్రైట్ అండ్ సన్నీ, జస్ట్ రైట్ ఫర్ క్రికెట్. సో క్రికెట్కి ఎలా అయితే ఉండాలో వాతావరణం అలా ఉన్నది. ఇంకా సాటర్డే వచ్చేసింది. సూరజ్ వన్ ద టాస్ ఫర్ ద స్కూల్ అండ్ డిసైడెడ్ టు బ్యాట్ ఫస్ట్. సూరజ్ టాస్ గెలుస్తాడు అండ్ బ్యాటింగ్ అనేది ఎంచుకుంటాడు. ద ఓపెనింగ్ బ్యాట్స్మెన్ పుట్ ఆన్ 30 runs వితౌట్ బీయింగ్ సెపరేటెడ్. సో 30 runs అనేవి చేస్తాడు ఫస్ట్ బ్యాట్స్మెన్. ద విజిటింగ్ ఫాస్ట్ బౌలర్స్ కుడ్ నాట్ డూ మచ్. సో ఫస్ట్ బౌలర్స్ అంతగా ఏమి వేయరు. దెన్ ద స్పిన్ బౌలర్స్ కేమ్ ఆన్. సో స్పిన్ బౌలర్స్ వస్తారు నెక్స్ట్. అండ్ ఇమీడియట్లీ దెర్ వాజ్ ఎ చేంజ్ ఇన్ ది గేమ్. సో ఎప్పుడైతే స్పిన్ బౌలర్స్ వచ్చారో గేమ్లో చేంజ్ అనేది వచ్చేస్తుంది. 2 wickets ఫెల్ ఇన్ 1 over. ఒక్క ఓవర్కి 2 wickets పడిపోయాయి. అండ్ ద స్కోర్ వాజ్ 33 for 2. 33కి 2 wickets అనమాట. సూరజ్ మేడ్ ఎ ఫ్యూ క్విక్ రన్స్ అండ్ దెన్ హీ టూ వాజ్ అవుట్ టు వన్ ఆఫ్ ద స్పిన్నర్స్ క్యాచ్ బిహైండ్ ద వికెట్ అండ్ ఇట్ వాజ్ రంజీస్ టర్న్. సో సూరజ్ కూడా కొన్ని రన్స్ చేసి ఆ స్పిన్కి అంటే బాల్స్ స్పిన్కి అయిపోతాడు అనమాట, అవుట్ అయిపోతాడు. అప్పుడు రంజీ వస్తాడు. హీ వాక్డ్ స్లోలీ టు ది వికెట్. ద బౌలర్ టుక్ ఏ షార్ట్ రన్ అండ్ దెన్ ద బాల్ వాజ్ twirling towards Ranji and then a thrill ran through Ranji's arm as he felt the ball meet the bat. సో ఇది బాల్ అనేది వస్తుంది రంజీ వైపు, వెంటనే బ్యాట్కి తగలగానే ఒక సౌండ్ క్రాక్ అని వస్తుంది. ద బాల్ హిట్ ఫిమ్లీ విత్ ద మిడిల్ ఆఫ్ ద రంజీస్ బ్యాట్, స్ట్రీక్డ్ పాస్ట్ ది హెల్ప్లెస్ బౌలర్ అండ్ స్పెడ్ టువర్డ్స్ ద బౌండరీ. 4 runs. సో మిడిల్లో బ్యాట్ యొక్క మిడిల్లో తగిలి బౌండరీకి వెళ్ళిపోతుంది అనమాట. 4 runs. అండ్ దట్ వాజ్ ద బిగినింగ్. నౌ రంజీ బిగేన్ టు ప్లే ఆల్ ద స్ట్రోక్స్ హీ న్యూ. సో ఇంక అప్పుడు స్టార్ట్ చేశాడు, ఇంకా తనకు తెలిసిన మొత్తం అన్ని స్ట్రోక్స్ తను యూజ్ చేసి బాల్స్ని కొట్టడం స్టార్ట్ చేశాడు. హీ సెంట్ ద ఫీల్డర్స్ స్కాంపరింగ్ టు ఆల్ కార్నర్స్ ఆఫ్ ద ఫీల్డ్. సో మొత్తం ఈ బౌలర్ ఎవరైతే ఫీల్డర్స్ ఉంటారో ఇంకా వాళ్ళని గ్రౌండ్ చుట్టూ పరిగెంటించేవాడు అనమాట. 20 minutes after lunch, when Suraj closed the innings, Ranji was not out with 58 and Ranji's school won the match. సో రంజీ అసలు అవుట్ అవ్వలేదన్నమాట, 58 runs చేశాడు, అయినా కూడా ఇంకా రంజీ అవుట్ అవ్వలేదు. రంజీ వాళ్ళ స్కూలే విన్ అయింది. హో దిస్ వే హోమ్, రంజీ స్టాప్డ్ ఎట్ మిస్టర్ కుమార్ షాప్. సో హోమ్కి ఇంటికి వెళ్ళే దారిలో రంజీ షాప్ దగ్గర అవుతాడు. We won, he said, and I made 58, my highest score so far. It's really a lucky bat. దీన్ని రస్కిన్ బాండ్ రాశారు. సో ఏమంటాడంటే నేను 58 runs చేశాను అవుట్ అవ్వకుండా, ఇది నా లైఫ్లోనే హైయెస్ట్ స్కోర్ అని అంటాడనమాట రంజీ. సో ఆ విధంగా సో దీన్ని ఎవరు రాశారంటే రస్కిన్ బాండ్ అనే అతను రాయడం జరిగింది. సో ఇది మనకి 7th లెసన్లో ఉన్న మొత్తం అన్ని గ్రామర్, వొకాబులరీ అలాగే రీడింగ్ కార్డ్ అన్నీ కూడా. సో నెక్స్ట్ వీడియోలో మనం 8th లెసన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం.